ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పెత్తందారుల ప్రభుత్వం కాదు, మా ప్రభుత్వంలో పేదలందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా ఉన్నామా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి? ఏడు కందిపప్పు, ఉప్పులు, పప్పులు, కరెంట్ ఛార్జ్ అన్ని పెంచేసినారు కదనా. ఇంకేమన్నా ఫలితం పడితే అంతా పడిపోయి నాశనం అయిపోయా. అరటికాయ పంటలు అంట అమ్మకపోయా, అన్ని వేసినా నష్టము. ఇంకేమన్నా అది నా పేదలకు ప్రభుత్వం. అంటే నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించలేదా ఈ ప్రభుత్వం? వస్తుంది, ఏమొస్తుంది? చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడని బకెట్ వేడి నీళ్ళకి ఒక జగ్గు చాలా నీళ్ళు ఆడికి వస్తాయి. అది అన్ని ఉప్పులు, పప్పులు, గ్యాస్ అన్ని పెంచేస్తారు. అవి తగ్గిస్తే మా బోటి వాళ్ళు ఏదన్నా 200 కూలి వస్తుంది. దానికి ఏమొస్తాయినా 10 మంది ఉండేవాళ్ళు ఏం తింటారు? చిన్న బిడ్డలను సాక్కోవాలా. మహిళలకు పెద్దపీట వేశామంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మహిళలు స్వతంత్రంగా బయట తిరుగుతున్నారా? అదే తిరుగుతున్నారంటే కొంతమందికి ఆదాయం, కొంతమంది పడేవాళ్ళు పడతా ఉన్నారు. మీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు అడుగుతున్నాడా? ఏ రోజు వచ్చింది తెలియదే. వచ్చినా వాళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. ఇప్పుడు రాబోయే ఎవరిదుంటే వాళ్ళదే న్యాయం. న్యాయం ఉండే వాళ్ళకి ఎవరు పక్కలేదు, అన్యాయం ఉండే వాళ్ళే ముందుండారు. ఇప్పుడు రాబోయే విషయంలోనే జరిగింది. కేసులు కొట్లాడుకోవడంలో మేము అసలు వాళ్ళ జోలికే పోలేదు. నాకు కావాలనే మా మీద కేసు పెట్టినారు. అప్పుడే ఊరేగా అన్యాయంలే. అది వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి రైతుల ప్రభుత్వం, నేను రైతు బాంధవుని అంటున్నాడు. ఒక రైతుగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం లాభం పొందినావు? ఏ లాభం లేదు. అన్ని పైర్లు పోయినాయి, మందులు ఎక్కిచ్చి పాంగారు. మందులు పడితే పైర్లు సరిగ్గా పండకపోయా. డ్రిప్ అప్పుడు బాగా ఇచ్చాడులే చంద్రబాబు. డ్రిప్పులు ఇచ్చాడు. అది ప్రభుత్వమే వేరే లేదు. లోన్లు వచ్చాయి. అన్ని గోండా యుద్ధం అయిపోయింది. ఇప్పుడు చెప్పన్నాము ప్రభుత్వంలో గోండా యుద్ధం అయిపోయింది. ఆ పక్క ఉంటే ఆ పక్క ఆదం దొక్కేసే పని ఉన్నది. వాటం ఉన్నది. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. బియ్యం, బేడలేమి, సౌరు ఏమి, పెట్రోల్ ఏమి అన్నీ మొత్తం కాన్చార్జ్ ఇంటికి అంతా 7 నెలలు వస్తుంది. అన్నీ మొత్తం పెంచేసేది కదా. దేనికి మంచి చేస్తాడా? ఇప్పుడు మీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వస్తాడా? ఏడికి వచ్చాడా? ప్రజలు అనలేదా అన్నాడా? ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో మీ కోడూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు? టీడీపీ వస్తుంది. దాన్ని మాత్రం పలకరించాడు లేరు. చాలా గోండాలు ఇద్దాము. అది దారుణం అయిపోయింది. అది మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? ఆయనే కాదు, చంద్రబాబు నాయుడు. రాష్ట్రం రావాలంటే ఒక తెలుగుదేశం వచ్చినే ఒక రాష్ట్రానికి ముందు పెట్టింది కాడ ఆయన మహానుభావుడు. ఆయన పెద్ద ఆయన ఇద్దరు ఇచ్చింది రాజ్యం ఆయనే. ఊరు రామారావు మహానుభావుడు. ఆయన పెట్టిన దీపం. వీళ్ళంతా ఊరికి వేస్తుంది. వాళ్ళంతా తెలుగుదేశమే. అది ఉండదు. ఇది గోండా ఇది నువ్వు ఇచ్చితే నువ్వు 10 రూపాయలు లేక నీ మీదకి ఓటన వచ్చేది, నేను ఇచ్చే నేను ఓటన వచ్చేది. ఇట్లాంటి రౌడీ ఇదాలి. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీ అని చెప్పి ఓట్లేసి గెలుపుకున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఎలాంటి లబ్ధి పొందారంటావు? మాకు ఏమి లబ్ధి పొందరా ఇప్పటికి. కనీసం ముద్దులు పెట్టుకున్నాడే కానీ గుద్దులు మాత్రం తప్పలా. మొదటి పాయింట్ అదే వచ్చింది మాకు. ఏది ఒక్కటి కూడా చెందలా మాకు ఇంతవరకు. జగన్మోహన్ వచ్చిన లోన్లు కానీ ఏది చెందలా. రైతు ప్రభుత్వం మాకు సంక్షేమ పథకంలో ఏదో అంటా ఉన్నారు కదా, అది కూడా ఏది చెందరా. రైతు ఏం రాలా మాకు. రైతు భరోసా కూడా రాలా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుగా మాకు రైతు భరోసా వచ్చింది. ఆ నుంచి లోన్లు ఇచ్చినారు మాకు, ప్రతి ఒక్కటి ఇచ్చినారు. ఇప్పుడు బియ్యం ఇచ్చినారు, ముండమోపి బియ్యం ఇచ్చినారు. ఆ బియ్యం అనేది నోట్లో గడ పెట్టడం లే. అయ్యేసామనుకో గింజిగా జారిపోతున్నాయి. అట్లాంటి బియ్యములు ఇచ్చి ఊరికే మమ్మల్ని నాశనం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి. మాకు ఏమే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి ఏది చెందల. ఇప్పుడు రాబోయే కాలంలో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంట? మాకు వచ్చేసి మాది తెలుగుదేశం అభ్యర్థి గెలిచాడు. కానీ ఈసారి వాడు వచ్చితే మాత్రం చేతి ఒక ఏడు కొట్టరు. మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు రావాలా ముఖ్యమంత్రి అయితేనే మనం బతుకుతాం, లేకపోతే బతకలేం. ఇప్పుడు నూనె ప్యాకెట్ 60 రూపాయలు ఉండింది, ఇప్పుడు ఎంత 200 రూపాయలు. కానీ దాని బేడలు వచ్చేసి 60 రూపాయల బేడలు ఇప్పుడు 250 రూపాయలు. కానీ మనం ఏమి తిని బతకాలా? మనకేమన్నా ఉన్నాయి వానలు వరదలు వచ్చింటే మనకేమైనా ఉంటే పర్వాలే. ఆడ మనం పండించుకునేది లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీ అని ఓట్ల గెలిపించుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఒక ఎస్సీగా నీకు ఎలాంటి మేలు జరిగింది ఈ ప్రభుత్వంలో? మాకు ఎలాంటి మేలు ఎప్పుడు జరగల, ఈ ప్రభుత్వం చూసాక ఏది జరగల, ఏది మాకు ఏది రావట్లే. లోన్లు లేవు, ఏమి లోన్లు లేవు. నా కష్టం చేసుకొని మేము బతకాలి అంతే. ఒక పింఛన్ లేదు, ఏమీ లేదు. మాకు రేట్లు పెరిగిపోతున్నా ఇటు ప్రకారం 10 రూపాయలు దగ్గర 100 రూపాయలు 200 వేచ్చల్లా. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తానే మద్యపానం విడతల వారిగా తీసేస్తా అన్నాడు. తీసేశాడా? తీసేయలే. ఇంకా రేట్లు పెంచారు. 200 చెప్తాడు. 100 రూపాయలకు 2 వచ్చేటి, 3 వచ్చేటి, 200 వేస్తాడు. ఒక క్వార్టర్ వచ్చాయి. అది కలిసి చచ్చిపోతున్నాం. మన కళ్ళ ముందు చచ్చిపోయి ఎంతమంది చచ్చిపోయారు కళ్ళ ముందు. రాబోయే 2024 ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలన్నా మనం బాగుపడాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నారా చంద్రబాబు రావాలా. ఆయన వచ్చారు మనకు మేలు, అంత పిల్లలకి కూడా మేలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా ముస్లిం మా మైనారిటీ అంటున్నాడు. మా ఎలా ఉన్నారమ్మా? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఎలా లబ్ధి పొందారు? ఆయన చెప్తున్నాడు కానీ ఏ ముస్లిం మహిళని బయటకు తీసుకురావడంలా, ఎవరిని అడగడంలా, ఏం చేయడంలా, వాళ్ళకే చూసుకుంటున్నారు అంతవరకే. రేట్లు అన్నీ పెంచేస్తున్నారు, ఎక్కువ మెడిసిన్స్ కానీ మొత్తం పెంచేస్తున్నారు. ఏం సామాన్యులకి అందుబాటులో ఏం లేవు. పండుగలకు అసలు ఏం ఇవ్వడం లేదు. రంజాన్ తోఫా కానీ అసలు ఏం ఇవ్వడం లేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఇస్తామన్నారు, ఇప్పుడు ఏం ఇవ్వట్లేదు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడమ్మా? ఎవరు వస్తున్నారు? ఏదో ఒక్క ఇంటికాడికి 2 గంటలకు వస్తుంది. అదే ఎలక్షన్ టైం అయితే ఆ టైంలో వస్తారు. మామూలు టైంలో అసలు ఎవరు వచ్చి అడగడం లేదు ఇక్కడ. రాబోయే కాలంలో మన రాష్ట్రం బాగుపడాలన్నా మనం బాగుపడాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు. 4 నూలు మిరకాయలు 200 బ్యాళ్ళు, చెనిక్కాయలు 250, యాయి తగ్గించినాడు. చమురు జగన్మోహన్ రెడ్డి మా అవ్వ మా తాత అంటానంటే నీకు అవ్వకు పింఛన్ వస్తుందా? ఒక 2 ఏళ్ళు అయ్యా పొద్దు సరుకు తగిలితే 2 ఏళ్ళు దాచి అయింది. అవి పిల్లోడు ఉద్యోగంలో ఉన్నాడని నా కొడుకు కోడి బతికే వాడు పిల్ల వాడు బతికితే నా జీవితం ఎవరు చూస్తారా, ఎవరు పెడతారా? ఈ కాలంలో బాగా చూచేబడి పెడతారు కోడన్లా. ఇటు చేసినారు 3 ఏళ్ళు అయిపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల ప్రభుత్వం, అది పేదలందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉన్నాయి రేట్లు? అన్ని దాచి అయిపోయినాయి. ఏం చేయాలా? అన్ని దాచి అయిపోయినాయి ధరలు. 200 పప్పు ఎండా కొంచెం కూర తీసుకుంటా మేమా. కరెంటు బిల్లు వచ్చా 500 600 వచ్చా. నాకు ఒకదానికే ఉండేది కాడ కరెంటు బిల్లు వచ్చా. ఇంకా వచ్చాలా అన్ని వచ్చినాయి. గ్యాస్ వచ్చాలా. బొచ్చు ఛార్జీ పెంచితే అయితే అన్ని పెంచినారు. బొచ్చు ఛార్జీలు అన్ని పెంచినారు. 2024 ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు రావాలన్నా మేము అందరం అదే పట్టుబట్టున్నాం ఇప్పుడు. అది ఆయన పోయినాడు కదా,